హే సన్నీ మామ, ఈ మధ్య ఒక సాంగ్ని బాగా ట్రోల్ చేస్తున్నారు మామ. ఏం పాటో గానది. అదే మామ. ఈ మధ్య బాగా ట్రోల్స్ చేస్తున్నారు కదా మామ. అదేదో పాట మామ. కోయ్ కోయ్ కోని కోయ్ అంట మామ. హా, అవును సన్నీ మామ. నేను కూడా ఈ పాట విన్నప్పుడు స్టార్టింగ్లో నవ్వుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఒక పాట దాని వెనుకున్నటువంటి రహస్యం తెలుసుకోకుండా, ఆ పాట రాసిన వారి జీవిత సాక్ష్యం తెలుసుకోకుండా, అది ఏ పాటో అని తెలియకుండానే చాలామంది ట్రోల్ చేస్తున్నారా. అయితే అసలు ఆ పాట ఏంటో, దాని సాక్ష్యం ఏంటో, ఆ పాట అర్థం ఏంటో ఒకసారి చూద్దామా? ఆ, ఆ, చూద్దాం మామ. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండకోయ్. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నెట్ల దికము నెట్ల దికము జాంచగు యేసు నెట్ల దికము. మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రు మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రు కుర్రో. అవునవునరా మామ, ఈ పాటే. అవునవునరా మామ. ఆయన ఎవరో అడవిలో కోయి జాతికి చెందిన వ్యక్తి అంట. వాళ్ళ కోయ భాషలో పాడిన పాటంట మామ అది. మ్మ్. అలా అయితే ఆ పాటకున్న అర్థం, ఆ పాట వెనుకున్న సాక్ష్యం చూసేద్దామైతే. హలో అండి, నా పేరు మిసాల గుర్రప్ప. నేను ఒక కోయ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని. మీరు చూసారే, అది నేను రాసిన పాటే. అది కోయ భాషలో రాసినటువంటి పాట. నేను పాము విషము చేత నింపబడిన వ్యక్తిగా జీవిస్తున్నాను. మరణ పడకలో ఉన్న నన్ను యేసుక్రీస్తు వారు దూతను పంపించి నా తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారా నేను యేసుక్రీస్తుని నిరక్షకుడుగా అంగీకరించాను. నాలో విషమంతా యేసయ్య తీసివేశాడు. ఈ పాట చాలా అర్థముతో కూడినటువంటి పాట. ఈ పాట అంతటి అర్థం ఏంటంటే, కోయారే కోయ్ కోయ్ బామారే సందమామ నెట్ల దికమో నెట్ల దికమో జాంజగా యేసు నెట్ల దికమో. దీని అర్థం ఏంటంటే, ఆనందించాలి, సంతోషించాలి. బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్న వారందరూ యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు అంటాడు కదా, మీ దుఃఖము సంతోషముగా మారుస్తానని. అదే భార్య భర్తలు పిల్లలందరూ కలిసి ఆనందించి గంతులు వేయాలని అర్థము. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు నా పేరు క్రీస్తు దాసు. దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు నాకు పెట్టిన పేరు. దేవుని బిడ్డగా నేను రాసిన ఈ పాట కోయ భాషలో రాశాను. ఆ భాష ఎవరికి కూడా తెలియదు. కానీ నా యేసయ్యని స్తుతిస్తున్నటువంటి ఈ పాట గేలి చేసి లోకమంతా ఎంత ప్రబలుతుందంటే దేవునికే మహిమ. దేవుడు ఈ పాట ద్వారా నన్ను లోకానికి పరిచయం చేసి దేవుణ్ణి గూర్చినటువంటి బోధన ఇంకా అనేక ప్రపంచ దేశాలకు తీసుకెళ్తున్నాడేమో. దేవునికే మహిమ. వందనాలు. అయ్యో, అరే మామా, ఈ పాట వెనుక గొప్ప సత్యమే ఉంది కదరా.
ఈ సత్యాన్ని తెలియక చాలామంది ట్రోల్స్ చేస్తూ ఎంతో హైలైట్ అవ్వడానికి చూస్తున్నారు, కానీ సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని అనేక మందికి చెబుదామే అన్న ట్రోల్స్ ఏ ఒక్కరూ చేసి ఉండరు మామ. అదేంటో కానీ ప్రజలు ఎప్పుడు మారుతారో ఎలా మారుతారో అర్థమే కావట్లేదు మామ. సత్యం తెలుసుకున్న వారు మాత్రం ధన్యులే. అవును చిన్ని మామ, ఈ పాట సాక్ష్యం చాలా గొప్పగా ఉంది. అదేంటో కానీ సత్యం గూర్చి ట్రోల్స్ ఎవ్వరు చేయరు. ఈ ప్రజలు ఎప్పుడు మారతారో ఏమిటో మామ. అవును మామ, దేవుని వాక్యంలో సత్యం నిమ్మును స్వతంత్రులు చేయునని స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ సత్యం తెలిసిన తర్వాత ఆయన్ని ఇంకా దేవుడు ఎంత గొప్పగా వాడుకోబోతున్నాడో చూద్దాం.